రెండు రకాల సాంబార్లు, ఒకటి టిఫిన్లోకి ఒకటి రైస్లోకి అండి. చాలా క్విక్గా కుక్కర్తో పని లేకుండా 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. చాలా ఈజీ అండి. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు గుమగుమలాడుతుందండి ఇల్లంతా ఈ సాంబార్తో. ఒకసారి టిఫిన్స్ కని చేసుకున్న సాంబార్ని ఇడ్లీకి, దోశ, వడ, పొంగల్, ఊతప్పము, ఉప్మాలోకి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా మనము అన్ని రకాల టిఫిన్స్కి వాడుకోవచ్చండి. అసలు ఇంట్లోనే మనం హోటల్ స్టైల్ సాంబార్ని అన్ని మంచి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఎంజాయ్ చేయొచ్చండి. ఇంతవరకు మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మనం 15 మినిట్స్లో రైస్లోకి సాంబారు, టిఫిన్ సెంటర్ స్టైల్, హోటల్ స్టైల్ సాంబారు, రెండు రకాల సాంబార్లు కుక్కర్ లేకుండా 15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఒకేసారి చేసేసుకోవచ్చు. రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఊతప్పం, ఈ సాంబార్ వాటితో తింటే అదిరిపోతుందండి. ఎటువంటి హోటళ్ళకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను. మసూర్ దాల్ అంటారండి. సో దీన్ని అయితే నేను ఒక 4 to 5 అవర్స్ నానపెట్టుకున్నానండి. సో 4 to 5 అవర్స్ నానింది. ఇక్కడ ఇది సో పసుపు వేసాము. ఇది బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పేస్ట్ లాగా ఉడికిపోవాలండి. సాంబార్కి మనకు ఎక్కడ పప్పు తగలకూడదు, అప్పుడే బాగుంటుంది రుచిగా. సో అలా ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఒకసారి మూత తీసి మన పప్పు ఉడికిందేమో చూద్దామండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉడికిపోయిందండి పప్పు అయితే. సో దీనిలోకి ఇప్పుడు నేను వేయించిన ఆవాలు, జీలకర్ర అండి. మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు, నేను పోపులకి ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయనండి. సో వేయించిన జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారండి, నేను ములక్కాడ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. క్యారెట్ అయినా, బీన్స్ అయినా, దొండకాయ, వంకాయ, గుమ్మడికాయ, ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి వేసుకోవచ్చండి. సో ఇక్కడ కరివేపాకు కొద్దిగా తీసుకున్నానండి, కరివేపాకు వేస్తున్నాను. సో ఇక్కడ కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఆనియన్స్ అండి, అవి కూడా వేసేస్తున్నాను. సో అన్నీ ఒకేసారి వేసేయచ్చండి, సన్నగా తరుక్కున్న టొమాటోస్. సో ఇప్పుడు నేను 2 సాంబార్లకి సరిపడా అన్నీ వేసేస్తున్నానండి. చాలామందికి టిఫిన్ సాంబార్స్లో వెజిటేబుల్స్ ఇష్టం లేకుండా ప్లెయిన్గా తినడం ఇష్టం అండి. అప్పుడు మీరు వెజిటేబుల్స్ లేకుండా కొద్దిగా సపరేట్గా తీసుకొని కూడా మీరు వెజిటేబుల్స్ లాస్ట్లో ఈ రైస్లోకి చేసే సాంబార్లో వేసుకోవచ్చండి. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసాము, వేయించిన ఆవాల, జీలకర్ర వేసామండి. సో ఇప్పుడు ఈ సాంబార్కి సరిపడా కారపొడి వేస్తున్నానండి. రెండిటికి సరిపడా వేస్తున్నాను. 1-1.5 స్పూన్ సరిపోతుందండి. మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సో 2 సాంబార్లకి సరిపడా ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్ వేసానండి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఇంగువ లేదు కాబట్టి ఇంగువ వేయట్లేదండి. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్ని పొడులు, వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదండి. ఇక్కడ నేను హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నానండి. దాన్ని దీనిలో వేసేస్తున్నాను. పప్పు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి హాట్ వాటర్ రెడీగా ఉంచుకుంటే కిచెన్లో. సో ఇప్పుడు అన్నీ వేసి మరిగిద్దామండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మరుగుతాయి, సాంబార్లో బాగా అన్నీ కలుస్తాయి. అన్నీ ఒకసారి కలుపుకొని సాంబార్ని బాగా మరిగించాలండి. మన ములక్కాడ కూడా బాగా ఉడికిపోతుంది.
మనం ఇక్కడ చల్లగా ఉన్న వాటర్ పోస్తే చాలా టైం పడుతుంది. మనం హాట్ వాటర్ రెడీగా ఉంచుకున్నాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతుందండి వంట అనేది. ఇప్పుడు దీన్ని మరిగించిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ ములక్కాడ అంతా ఉడికిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి. సో ఇక్కడ చూసినారు కదండి, మన ములక్కాడ అయితే ఉడుకుతుంది. చింతపండు గుజ్జు కొంచెం తీసుకున్నానండి, అది కూడా మన సాంబార్లో వేసి మరిగిద్దాం, బాగా అన్నీ కలుస్తాయి. సో ములక్కాడ అయితే బాగా ఉడుకుతోందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ సాంబారు. మీరు ములక్కాడ తీసుకొని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం లేతగా ఉన్న ములక్కాడలు అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టవు. ఆనియన్స్ టొమాటోస్కి ఎక్కువ టైం పట్టదండి, ములక్కాడ మాత్రం బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. సో మనం ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్ కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, కొత్తిమీర కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ సాంబారు. ఇంకా మన రైస్లోకి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి, గుమగుమలాడుతోంది. ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి, ఇంట్లోనే కాదు 4-5 వీధుల వరకు వెళ్ళిపోతుంది అనమాట, అంత మంచి సువాసన. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ రైస్ కని రెడీ అయిన సాంబార్ని కొద్దిగా టిఫిన్స్లోకి కూడా దీన్ని ఎలా మార్చాలో ఇక్కడ ఒక సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే ఇదే సాంబార్ని కొద్దిగా తీసుకుంటున్నానండి. మనం రైస్ కానీ చేసుకున్న రెడీ అయిన సాంబార్ని కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని ఇప్పుడు టిఫిన్లోకి సాంబార్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. మీరు వెజిటేబుల్స్ వద్దనుకుంటే ములక్కాడల్ని సపరేట్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ సాంబార్ని మాత్రం తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని ములక్కాడలు కూడా తీసుకున్నాను. సో రైస్ సాంబార్ పక్కన పెట్టేసి మన టిఫిన్ సాంబార్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంకా ఈ స్టెప్ 2 మినిట్సే అండి, ఎక్కువ టైం పట్టదు. సో సాంబార్ కొద్దిగా మరుగుతోంది కదండి, మనం రైస్ సాంబార్నే తీసుకున్నాం ఇక్కడ. నేను హాట్ వాటర్ తీసుకున్నానండి, టిఫిన్ సాంబార్కి తగిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి హాట్ వాటర్ కొంచెం యాడ్ చేశాను. అంతా మిక్స్ చేద్దామండి ఒకసారి ఇప్పుడు. ఇప్పుడు దీనిలో బెల్లం పొడి 1 స్పూన్ తీసుకున్నానండి, బెల్లం ముక్కు ఉంటే కూడా వేసుకోవచ్చు మీరు. కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి లేకపోతే కూడా ఎండు చిప్ప కొద్దిగా తురుముకొని కూడా మనం వేసుకోవచ్చు. ఈ 2 టిఫిన్ స్టైల్ సాంబార్కి కంపల్సరీ అండి, ఈ 2 వేస్తేనే ఆ రుచి అనేది వచ్చేస్తుంది అనమాట. బెల్లం మరీ ఎక్కువ వేసుకోకుండా వేసామా వేయలేదా అన్నట్టు లైట్గా తెలియాలండి, మైల్డ్ స్వీట్నెస్ ఉండాలి, మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉండకూడదు. సో ఇప్పుడు మనం ఇక్కడ డైల్యూట్ చేసాం కాబట్టి కారపొడి, ధనియాల పొడి, ఉప్పు ఇంకేదన్నా వేసి అడ్జస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబార్ అంటే మనకు మెయిన్గా ఈ కొబ్బరి పొడి, బెల్లం అండి. బెల్లం వేస్తే ఆ టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబార్ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 2-3 స్పూన్లు అయితే నేను పుట్నాల పప్పు తీసుకున్నానండి. పుట్నాలు పప్పు దీన్ని పౌడర్ చేసుకోవాలండి, పౌడర్ చేసి చూపిస్తాను మీకు. సో పుట్నాల పప్పు పొడి అయితే మనకు రెడీ అయిందండి. ఇది డైరెక్ట్గా ఇలాగే వేస్తే సాంబార్ టేస్ట్ అంతా పాడవుతుందండి, ఉండలుగా అయిపోతుంది. కాబట్టి దీన్ని కొద్దిగా
వాటర్ వేసి డైల్యూట్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని తర్వాతే మనము సాంబార్లోకి వేయాలండి. డైరెక్ట్గా పొడి అలాగే వేయకండి, ఉండలు ఉండలుగా అయిపోయి టేస్ట్ పాడవుతుందండి. సో స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకొని తర్వాతే దానిలో సాంబార్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోతే పచ్చిశనగపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఇలా వాటర్లో మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ అదే రుచి అయితే వస్తుంది, టేస్ట్ డిఫరెన్స్ ఏం రాదండి. సో ఇప్పుడు పుట్నాల పప్పు పొడిని వాటర్లో డైల్యూట్ చేసి సాంబార్లో వేసి బాగా మిక్స్ చేసుకొని మరిగించాలండి. సో సాంబార్ టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబార్లో పుట్నాల పప్పు పొడి, బెల్లం పొడి, కొబ్బరి తురుము చాలా ఇంపార్టెంట్ అండి. 3 ఇంగ్రీడియంట్స్. మన టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబార్ కూడా రెడీ అవుతుందండి. అంత రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సాంబార్ రైస్ కోసం చేసిన సాంబార్ని ఒక బౌల్లో తీసుకున్నాను. టిఫిన్స్ కని చేసుకున్న సాంబార్ని కూడా మీకు చూపించడానికి ఇంకో బౌల్లో తీసుకుంటున్నానండి. సో 15 మినిట్స్ కన్నా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి హెల్దీ రెసిపీస్ అయితే ఉన్నాయండి. పోపుని కూడా జీరో ఆయిల్, అసలు ఆయిల్ వాడకుండా పోపుని కూడా ఎలా పెట్టుకోవచ్చో చూపించాను. సో గుమగుమలాడే 2 రకాల సాంబార్లు అయితే రెడీ అయిపోయాయి.